సో మనకి సాటర్డే సండే కూడా వర్కింగ్ అండి. మేబీ 1 వీక్ అవసరం లేదు, నెక్స్ట్ వీక్ నుండి స్టార్ట్ చేద్దాం. సాటర్డే సండే కూడా క్లాసెస్ ఉంటాయి. ఓకే, సాటర్డే సండే కూడా క్లాసెస్ తీసుకుందాం. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? ఈరోజు కాన్సెప్ట్ షార్ట్ కీ. షార్ట్ కీ అంటే మీనింగ్ ఏంటి? షార్ట్ కీ జిఎల్ మాస్టర్లో అసైన్ చేస్తాం, వెండర్ మాస్టర్లో అసైన్ చేస్తాం, కస్టమర్ మాస్టర్లో అసైన్ చేస్తాం. దీన్ని షార్ట్ కీ అంటారు. షార్ట్ కీ ఏం చేస్తుంది? పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. అసైన్మెంట్ ఫీల్డ్ని పాపులేట్ చేస్తుంది. చాలా చిన్న కాన్సెప్ట్ ఇది, హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేయొచ్చు. ఐఎమ్ సారీ, లాస్ట్ డే క్లాస్ 8:15 అని చెప్పాను కదా. స్లోగా జాయిన్ అవుతారేమో, ఇంకా జాయిన్ అవ్వలేదు పాపం. 8:15 అని చెప్పాను కదా. ఒక 8:15కి స్టార్ట్ చేద్దామండి, వెయిట్ చేయండి. ఆల్రెడీ అనౌన్స్ చేశాం కదా. 8:15కి స్టార్ట్ చేద్దాం క్లాస్. 1 మినిట్. 8:15కి స్టార్ట్ చేద్దామండి. రైట్.
ఓకే, ఐఎమ్ సారీ. సో జాయిన్ అయ్యారా? ఓకే, 7 మెంబర్స్ ఏనా? ఓకే. సో నా వాయిస్ వినిపిస్తుంది కదా, క్లియర్గా ఉందా? ఎస్ సార్, క్లియర్ ఉందా వినిపిస్తుంది. లేదా? ఎస్ ఉంది. ఓకే, చూడండి. షార్ట్ కీ కాన్సెప్ట్ ఏంటి ఈరోజు? షార్ట్ కీ. అలాగే నెక్స్ట్ వీక్ నుండి సాటర్డే సండే కూడా క్లాసెస్ ఉంటాయండి. మేబీ సాటర్డే సండే కూడా తీసుకుందాం క్లాసెస్, లేకపోతే సిలబస్ కంప్లీట్ అవ్వదు. సో ఓకే. టుడే అండ్ టుమారో హాలిడే, సాటర్డే సండే. నెక్స్ట్ వీక్ నుండి సాటర్డే సండే నుంచి కూడా మనం క్లాసెస్ అనేవి కండక్ట్ చేద్దాం. ఓకే, చూడండి. ఓకే సార్. షార్ట్ కీ అంటే మీనింగ్ ఏంటి? షార్ట్ కీ అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. ఎస్ఐపి ఓపెన్ చేయండి. ఇది స్మాల్ కాన్సెప్ట్ అండి, ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది అంతే. షార్ట్ కీ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. FS00 ఎంటర్. ఒక జిఎల్ అకౌంట్ ఓపెన్ చేయండి, సెలెక్ట్ చేయండి, ఎడిట్లోకి వెళ్ళండి, ఎడిట్, కంట్రోల్ డేటా. చూసారా? పోస్టింగ్ డేట్. ఇక్కడ ఏం తీసుకున్నాం? పోస్టింగ్ డేట్ తీసుకున్నాం. సో ఈ పోస్టింగ్ డేట్ అనేది జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N లో రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు పోస్టింగ్ డేట్ తీసుకుంటే పోస్టింగ్ డేట్ రిఫ్లెక్ట్ అవుతుంది. పోస్టింగ్ డేట్ కాదు, ఇంకోటి తీసుకున్నారు, డ్రాప్ డౌన్ చేయండి. ఇంకోటి ఏం తీసుకున్నారు? ఎగ్జాంపుల్ 0002 అంటే ఏంటి? డాక్యుమెంట్ నంబర్, ఫిజికల్ ఇయర్. డాక్యుమెంట్ నంబర్, ఫిజికల్ ఇయర్ అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. జిఎల్ మాస్టర్ క్రియేషన్ లో ఏదైతే మీరు షార్ట్ కీ తీసుకుంటారో ఆ షార్ట్ కీ అనేది FBL3N లో రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు 001 తీసుకుంటే పోస్టింగ్ డేట్ యాడ్ అవుతుంది. డాక్యుమెంట్ నంబర్, ఫిజికల్ ఇయర్ తీసుకుంటే, డాక్యుమెంట్ నంబర్ అంటే మనం ఏదైతే డాక్యుమెంట్ పోస్ట్ చేస్తామో ఆ నెంబర్ వస్తుంది కదా డాక్యుమెంట్ పోస్ట్ అయిన తర్వాత. అలాగే ఫిజికల్ ఇయర్ అది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. ఓకేనా? సో ఇట్లా మీరు ఏదైతే తీసుకుంటారో అది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. ఏదైతే జిఎల్ మాస్టర్ లో మీరు షార్ట్ కీ తీసుకుంటారో ఆ షార్ట్ కీ అనేది జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N లో రిఫ్లెక్ట్ అవుతుంది. షార్ట్ కీ ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. నెక్స్ట్ XK02. ఒక వెండార్ తీసుకోండి. ఒక వెండార్ ఇవ్వండి. అకౌంట్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ అలా సెలెక్ట్ చేసుకోండి. ఎంటర్. సో ఇక్కడ షార్ట్ కీ ఉంది చూసారా? సో జిఎల్ మాస్టర్ లో తీసుకున్న షార్ట్ కీ అనేది జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N లో అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. వెండార్ మాస్టర్ లో ఏం తీసుకున్నారు? వెండార్ నంబర్ తీసుకున్నారు. ఈ వెండార్ నంబర్ అనేది FBL1N వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో పాపులేట్ అవుతుంది. ఓకేనా? వెండార్ నంబర్ అనేది వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N లో అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. XD02 /N XD02. కస్టమర్ తీసుకోండి ఒకటి. కంపెనీ కోడ్ డేటాకి వెళ్ళండి. షార్ట్ కీ ఏముంది ఇక్కడ? కస్టమర్ నంబర్. కస్టమర్ నంబర్ అనేది కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N లో రిఫ్లెక్ట్ అవుతుంది. అసైన్మెంట్ ఫీల్డ్ లో కస్టమర్ నంబర్ అనేది వస్తుంది. జిఎల్ మాస్టర్ డేట్లో పోస్టింగ్ డేట్ తీసుకుంటాం. ఆ పోస్టింగ్ డేట్ అనేది జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. వెండార్ మాస్టర్ లో
వెండార్ నంబర్ తీసుకుంటాం. ఆ వెండార్ నంబర్ అనేది FBL1N లో వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N లో అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. షార్ట్ కి ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. ఎలా పాపులేట్ అవుతుంది? షార్ట్ కి ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. షార్ట్ కీ అనేది ఆప్షనల్, మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. FBL3Nకి వెళ్ళండి. FBL3N ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి అసైన్మెంట్ ఫీల్డ్ ఇది. సో ఈ అసైన్మెంట్ ఫీల్డ్ అనేది ఎలా జనరేట్ అయింది? వెండార్ మాస్టర్లో మీరు షార్ట్ కీ అనేది పోస్టింగ్ డేట్ ఇచ్చారు. పోస్టింగ్ డేట్ ఏంటి ఇక్కడ? 2026 ఇయర్ 03 మంత్ 03 డేట్. అర్థమైందా? 2026 ఇయర్ కనిపిస్తుందా? చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. 2026 ఫస్ట్ స్టార్టింగ్ లో 2026 ఉంది. ఇయర్ 02 మంత్ 28 డేట్. సో ఈ అసైన్మెంట్ ఫీల్డ్ ఎలా పాపులేట్ అయింది? జిఎల్ మాస్టర్ డేటాలో మీరు అసైన్మెంట్ ఫీల్డ్ అనేది ఏమి ఇచ్చారు? పోస్టింగ్ డేట్ ఇచ్చారు. ఆ పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ గా పాపులేట్ అవుతుంది. 2026 ఇది నెంబర్ చూడండి. 2026 అంటే ఇయర్ 02 మంత్ 28 డేట్. ఇట్లా అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది షార్ట్ కీ అనేది. FBL1Nకి వెళ్ళండి. FBL1N ఎగ్జిక్యూట్. క్లియర్ ఐటమ్ తీసుకోండి. చూసారా ఇక్కడ ఏముంది? వెండార్ నంబర్ ఉంది ఇక్కడ. వెండార్ నంబర్ ఎంత ఇక్కడ? 100,585. ఈ వెండార్ నంబర్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. ఎలా పాపులేట్ అవుతుంది? వెండార్ మాస్టర్ లో మనం ఏమి ఇచ్చాము? షార్ట్ కీ అనేది వెండార్ నంబర్ ఇచ్చాము. వెండార్ మాస్టర్ లో షార్ట్ కీ అనేది వెండార్ నంబర్ ఇచ్చాము. అందువల్ల అసైన్మెంట్ ఫీల్డ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. వెండార్ నంబర్ అనేది ఇచ్చాము ఇక్కడ వెండార్ మాస్టర్ లో. సో అది వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N లో అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. నెక్స్ట్ కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N. క్లియర్ ఐటమ్ తీసుకోండి. ఎగ్జిక్యూట్. ఓపెన్ ఐటమ్ లో కూడా ఉంటాయి. సో ఇక్కడ కస్టమర్ నెంబర్ లేదు. కస్టమర్ నెంబర్ ఎంత ఇక్కడ? ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? చేంజ్ లేఅవుట్లోకి వెళ్ళి మీరు కస్టమర్ నెంబర్ యాడ్ చేసుకుంటే అసైన్మెంట్ ఫీల్డ్లో కనిపిస్తుంది. తెలుసు కదా మీకు? ఓకేనా? సో చేంజ్ లేఅవుట్లోకి వెళ్ళి అసైన్మెంట్ ఫీల్డ్ని లేఅవుట్లోకి యాడ్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా మనకి అసైన్మెంట్ ఫీల్డ్ అనేది పాపులేట్ అవుతుంది. సో వెండార్ మాస్టర్లో షార్ట్ కీ ఏమి ఇస్తాము? వెండార్ నంబర్ ఇస్తాం, కస్టమర్ నెంబర్ ఇస్తాం. కస్టమర్ మాస్టర్లో ఏమి ఇస్తాము? షార్ట్ కీ అనేది కస్టమర్ నెంబర్ ఇస్తాం. అది ఇక్కడ అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. షార్ట్ కీ ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. ఇంటర్ క్లియర్ ఉందా లేదా? డౌట్ ఏమైనా ఉందా? క్లియరా? క్లియర్ సార్. వెండార్ చూడండి, జిఎల్ మాస్టర్ లో పోస్టింగ్ డేట్ ఇస్తాము. ఆ పోస్టింగ్ డేట్ అనేది జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N లో అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. వెండార్ మాస్టర్ లో వెండార్ నంబర్ అనేది ఇస్తాము. ఆ వెండార్ నంబర్ అనేది వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1 వెండార్ కదా. వెండార్ అంటే FBL1N లో వెండార్ నంబర్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. కస్టమర్ మాస్టర్ డేటాలో కస్టమర్ నంబర్ ఇస్తాం, షార్ట్ కీ. సో ఈ షార్ట్ కీ అనేది కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N లో అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. షార్ట్ కీ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. సో ఈ షార్ట్ కీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి?
డేట్ వైజ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పోస్టింగ్ డేట్ తీసుకున్నారు, డేట్ వైజ్ గా రిపోర్ట్స్ అనేవి ఆర్డర్లో ఫామ్ అవుతాయి. వెండార్ నంబర్ తీసుకున్నారు, నంబర్ వైజ్ గా సీక్వెన్షియల్ గా ఫామ్ అవుతాయి రిపోర్ట్స్ అనేవి. కస్టమర్ నెంబర్ తీసుకున్నారు, కస్టమర్ నెంబర్ తీసుకున్నారు, కస్టమర్ నెంబర్ తీసుకుంటే కస్టమర్ నెంబర్ వైజ్ గా ఒక సీక్వెన్షియల్ లో కస్టమర్ మాస్టర్ డేటా అనేది సేవ్ అవుతుంది. సో మీరు ఏది తీసుకున్నా సరే దాని ప్రకారం ప్రాపర్ వేలో సేవ్ అవడానికి ఉపయోగపడుతుంది. షార్ట్ కీ ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. మీరు తీసుకున్న షార్ట్ కీ అనేది జిఎల్ లైన్ ఐటమ్ లో, వెండర్ లైన్ ఐటమ్ లో, కస్టమర్ లైన్ ఐటమ్ లో అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. ఓకేనా? అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. క్లియర్ కదా? నెక్స్ట్ ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, వెయిట్ చేయండి. లాజిక్ అర్థమైందా లేదా? ఈ పాయింట్ అర్థమైంది, చాలా క్లాస్ మొత్తం మీకు క్లారిటీగా ఉంటుంది. అర్థమైందా లేదా? కన్ఫర్మ్ చేయండి. అర్థమైంది సార్. అందరికీ అర్థమైందా? FS00కి వెళ్ళండి. ఆ, ఇక్కడ ఒక జిఎల్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఎడిట్లోకి వెళ్ళండి, షార్ట్ కీ ఓపెన్ చేయండి. షార్ట్ కీ వచ్చేసి పోస్టింగ్ డేట్ ఉంది. పోస్టింగ్ డేట్ ఎక్కడ వస్తుంది, ఎక్కడ కనిపిస్తుంది? అసైన్మెంట్స్ ఏటీ కోడ్లో. FBL3N సార్. L3 FBL3N లో అసైన్మెంట్ ఫీల్డ్ లో పోస్టింగ్ డేట్ అనేది కనిపిస్తుంది. ఓకేనా? లేదు డాక్యుమెంట్ నంబర్ ఫిజికల్ ఇస్తే అది కనిపిస్తుంది అసైన్మెంట్ ఫీల్డ్ లో FBL3N లో. ఓకే, అలాగే XK02 వెళ్ళండి. XK02 ఎంటర్ చేయండి. ఏదో ఒక వెండర్ ఉంది కదా, ఇక్కడ వెండర్ నంబర్ ఉంది, షార్ట్ కీ ఏముంది, వెండర్ నంబర్. ఇది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? FBL1N లో సార్. ఆ FBL1N లో అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. కస్టమర్ అయినా అంతే. Yes. కస్టమర్ మాస్టర్ డేటాలో ఉన్న షార్ట్ కీ అనేది కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N లో రిఫ్లెక్ట్ అవుతుంది. షార్ట్ కీ ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. ఓకే, వెరీ గుడ్, మీకు అర్థమైంది. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. ఇమేజ్ చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది. ఇది మొత్తం మీరే చదవాలి. ఓకే, చూడండి. FS00లో షార్ట్ కీ ఇస్తారు, అది FBL3N లో అసైన్మెంట్ ఫీల్డ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. వెండర్ మాస్టర్ XK01 లో షార్ట్ కీ ఇస్తారు, అది వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N లో రిఫ్లెక్ట్ అవుతుంది. కస్టమర్ మాస్టర్ డేటాలో షార్ట్ కీ ఇస్తారు, అది కస్టమర్ లైన్ ఐటమ్ లో FBL5N లో రిఫ్లెక్ట్ అవుతుంది. షార్ట్ కీ ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. షార్ట్ కీ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. డౌన్కి వెళ్ళండి. Short keys are used to populate the assignment field in the line item of general ledger line item or vendor line item or customer line item. సో GL లైన్ ఐటమ్ లో, కస్టమర్ లైన్ ఐటమ్ లో, వెండర్ లైన్ ఐటమ్ లో కూడా షార్ట్ కీ అనేది పాపులేట్ అవుతుంది. షార్ట్ కీ అనేది పాపులేట్ అవుతుంది. ఓకేనా? షార్ట్ కీ అనేది పాపులేట్ అవుతుంది. వెండర్ నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే, అంటే చెప్పిందే మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఇంటర్వ్యూలో అడుగుతారు ఒక్కోసారి, అందువల్ల చెప్తున్నాను. సో మీరు వెండర్ లైన్ ఐటమ్ లో షార్ట్ కీ ఏదైతే తీసుకుంటారో అది వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N లో రిఫ్లెక్ట్ అవుతుంది.
జిఎల్ మాస్టర్ లో ఏదైతే షార్ట్ కీ ఇస్తారో ఆ షార్ట్ కీ అనేది జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఎఫ్బి L3N లో రిఫ్లెక్ట్ అవుతుంది. కస్టమర్ మాస్టర్ లో ఏదైతే షార్ట్ కీ ఇస్తారో ఆ షార్ట్ కీ అనేది కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఎఫ్బి L5N లో రిఫ్లెక్ట్ అవుతుంది. షార్ట్ కీ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. తర్వాత చూడండి, షార్ట్ కీ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ. షార్ట్ కీ ఎలా అప్డేట్ అవుతుంది? మీరు ఏమైనా మాన్యువల్గా ఇస్తున్నారా? లేదు, ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది షార్ట్ కీ అనేది. షార్ట్ కీ ఇట్ విల్ బి అప్డేట్ ఆటోమేటికల్లీ. ఓకేనా? ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. మీరు కావాలంటే చేంజెస్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు సపరేట్ గా కూడా. యాక్చువల్గా సపరేట్ గా ఇవ్వకూడదు, సపరేట్ గా ఇవ్వడానికి లేదండి. మాన్యువల్ గానే ఆటోమేటిక్ గానే పిక్ అవుతుంది. మీరు ఏదైతే మాస్టర్ డేటా రికార్డ్స్ లో ఏదైతే ఇస్తారో దాన్ని బేస్ గా చేసుకునే షార్ట్ కీ అనేది అప్డేట్ అవుతుంది. షార్ట్ కీ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ. ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, షార్ట్ కీ is a screen layout of the assignment field. Assignment field is available at the ఓకే డౌన్కి వెళ్ళండి. ఇవేమైనా వస్తుంది కొంచెం చదవండి ఒకసారి, లేకపోతే అవసరం లేదు. ఇది చదివితే మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? మీనింగ్ ఆఫ్ షార్ట్ కీ అనేది ఏంటో చదవండి. ఓకేనా? మిమ్మల్ని ఇవేమో అడగరు. షార్ట్ కీ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్ అని చెప్పండి అంతే. ఓకేనా? స్క్రీన్ లేఅవుట్ ఆఫ్ ది అసైన్మెంట్ ఫీల్డ్. నెక్స్ట్, సో డౌన్కి వెళ్ళండి. మనం ఒక 2 టైప్స్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేద్దాం. ఎగ్జాంపుల్ చూడండి, శాలరీ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. దీనికి షార్ట్ కీ ఏమి ఇస్తున్నాను? 001. క్యాష్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. దీనికి షార్ట్ కీ ఏమి ఇస్తున్నాను? 002 ఇస్తున్నాను. శాలరీ అకౌంట్కి ఏమో 001, క్యాష్ అకౌంట్కి ఏమో 002 ఇస్తున్నాను. 001 అంటే పోస్టింగ్ డేట్, క్యాష్ అకౌంట్కి 002 అంటే డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్. సో ఏం ఎంట్రీస్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అనేది చూద్దాం. ఓకే, షార్ట్ కీ శాలరీ అకౌంట్ వెళ్ళండి. సో FS00కి వెళ్తున్నాను. నేను ఒక జిఎల్ అకౌంట్ని క్రియేట్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ శాలరీ అకౌంట్. సరే, ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాను, తీసేసుకున్నాను ఇది. ఓకేనా? శాలరీ అకౌంట్ ఎడిట్లోకి వెళ్ళండి. మీరు క్రియేట్ చేయకపోతే క్రియేట్ చేయండి. ఎడిట్. ఇక్కడ షార్ట్ కీ ఏముంది? 001 అంటే ఏంటి? పోస్టింగ్ డేట్. సో ఈ పోస్టింగ్ డేట్ అనేది 001 అనేది ఎఫ్బి L1N లో ఎఫ్బి L3N లో అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. ఎఫ్బి L3N లో అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. క్యాష్ అకౌంట్. ఇంకోటి క్రియేట్ చేయండి. సార్ క్యాష్ అకౌంట్ ఉంది, ఇంకోటి క్రియేట్ చేద్దాము. 1 మోర్ క్యాష్ అకౌంట్ చేయండి. క్యాష్ అకౌంట్ వచ్చేసి క్యాష్ అండ్ బ్యాంక్ జిఎల్ గ్రూప్ ఉందా? సరే, ఇక్కడ చేసేది ఇంకోటి చేయండి. ఏమవుతుంది? కరెంట్ అసెస్లో చేయండి. క్రియేట్లోకి వెళ్ళండి. కరెంట్ అసెట్స్ తీసుకోండి, లేదంటే క్యాష్ అండ్ బ్యాంక్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్ కూడా జిఎల్ గ్రూప్ కూడా తీసుకోవచ్చు ఉంటే. ఓకే, కన్సర్న్ బ్యాలెన్స్ షీట్ క్యాష్ అకౌంట్ 2, క్యాష్ అకౌంట్ 2, కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే 002,
సో ఇక్కడ ఏమొస్తుంది క్యాష్ అకౌంట్కి ఏమి ఇచ్చాను, డాక్యుమెంట్ నెంబర్ ఫిజికల్ ఇయర్ వస్తుంది. సో క్యాష్ అకౌంట్కి డాక్యుమెంట్ నెంబర్ ఫిజికల్ ఇయర్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్లో పాపులేట్ అవుతుంది, అంతే కదా. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. G001తో పాటు ఇంకోటి కూడా ఇద్దాం, వెయిట్ G001తో పాటు రిలవెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్ యాక్టివేట్ చేస్తున్నాం. ఎందువల్ల రిలవెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్ ఎందుకు యాక్టివేట్ చేస్తారు? రిలవెంట్ క్యాష్ ఫ్లో at the time of cash and bank related GL account creation, we must want to select the relevant cash flow functionality. సో రిలవెంట్ క్యాష్ ఫ్లో ఫంక్షనాలిటీ ఎందుకు తీసుకుంటున్నాము? at the time of cash and bank related GL accounts. At the time of cash and bank related GL account creation, we must want to select the relevant cash flow indicator. Okay, na? At the time of cash and bank related GL account creation, we must want to select the relevant cash flow indicator. Relevant cash flow indicator ని యాక్టివేట్ చేయాలి. క్యాష్ అండ్ బ్యాంక్ రిలేటెడ్ GL అకౌంట్ క్రియేషన్ చేస్తే బెటర్. ఓకే, సరే. రిలవెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్ కూడా యాక్టివేట్ చేస్తున్నాం. ఇంటర్వ్యూలో అడిగితే చెప్పండి. అడ్వాంటేజెస్ ఆఫ్ ది రిలవెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్, రిలవెంట్ క్యాష్ ఫ్లో ఫంక్షనాలిటీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? At the time of cash and bank related GL account creation, we must want to select the relevant cash flow indicator. ఇవ్వండి. సార్ ఎందుకు సార్ రిలవెంట్ క్యాష్ ఫ్లో ఎందుకంటే ఇది యాక్టివేట్ చేస్తాము? బ్యాంక్ అండ్ క్యాష్ వాటికి తీసుకుంటామండి. ఎందుకంటే రికన్సిలేషన్స్ ఏమైనా చేస్తుంటారు కదా, అటువంటి వాటికి కూడా యూజ్ అవుతుంది ఇది. ఓకేనా? ఫైనాన్స్ కి సంబంధించింది కాబట్టి రిలవెంట్ క్యాష్ ఫ్లో అంటే ఏమైనా BRS, EBRS ఇలాంటివి ఉంటాయి కొన్ని కాన్సెప్ట్స్, వాటికి యూజ్ అవుతుంది. ఓకే, క్లియర్ కదా? నెక్స్ట్, క్లియర్ అండి? సార్ at the time of cash and bank related GL account creation, నేను చెప్తున్నాను మీకు. at the time of cash and bank related GL account creation, we must want to select the relevant cash flow indicator. ఇవన్నీ క్యాష్ ఫ్లో యాక్టివిటీస్, పేమెంట్ చేయడం ఇవన్నీ ఏంటి? క్యాష్ ఫ్లో యాక్టివిటీస్ కాబట్టి యాక్టివేట్ చేయాలి. సేవ్ చేయండి. సో ఎంట్రీ పోస్ట్ చేద్దాం. సాలరీ అకౌంట్ అటాట్ టు క్యాష్ అకౌంట్. సాలరీ అకౌంట్ అటాట్ టు క్యాష్ అకౌంట్ FB50. ఎగ్జాంపుల్, salary account attached to cash account. Salary account attached to cash account. ఎంటర్. శాలరీ అకౌంట్కి అసైన్మెంట్ ఫీల్డ్లో ఏమొస్తుంది? పోస్టింగ్ డేట్. ఓకే. తర్వాత క్యాష్ అకౌంట్కి ఏమొస్తుంది? డాక్యుమెంట్ నెంబర్ ఫిజికల్ ఇయర్. ఏమొస్తుంది? డాక్యుమెంట్ నెంబర్ ఫిజికల్ ఇయర్ రావాలి. సిమ్యులేట్ చేయండి, పోస్ట్ చేయండి. సేవ్ చేయండి. FBL3 అని వెళ్ళండి. ఇచ్చారా? FBL3 అని వెళ్తున్నాం. ఫస్ట్ శాలరీ అకౌంట్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్. సో ఈరోజు పోస్ట్ చేసాం మనం డాక్యుమెంట్ 27. ఓకే, సో ఎలా వచ్చింది చూడండి, 2026-03-27. సో మనం ఏదైతే శాలరీ అకౌంట్కి షార్ట్కి ఏమి ఇచ్చామో పోస్టింగ్ డేట్ ఇచ్చాం. ఆ పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్లో అప్డేట్ అయ్యింది. నెక్స్ట్ వన్ మోర్ GL అకౌంట్. ఇంకోటి ఏంటి? క్యాష్ అకౌంటా?
క్యాష్ అకౌంట్కి ఏమి ఇచ్చాము, ఏమొస్తుంది అసైన్మెంట్ ఫీల్డ్లో? పోస్టింగ్ డేట్ అండ్ డాక్యుమెంట్ నంబర్, ఫిజికల్ ఇయర్ వస్తుంది. ఇవ్వండి. చూసారా? డాక్యుమెంట్ నెంబర్ ఎంత? 51. ఫిజికల్ ఇయర్ 2025. సరిపోయిందా లేదా? ఎస్ సార్ నో? Yes, sir. సో షార్ట్ కీ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. షార్ట్ కీ ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. మీరు వెండార్ మాస్టర్ లో తీసుకున్న షార్ట్ కీ అనేది వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో అసైన్మెంట్ ఫీల్డ్ లో కనిపిస్తుంది, FBL1N లో. సో GL పోస్టింగ్ లో ఏం తీసుకుంటారో షార్ట్ కీ, ఆ షార్ట్ కీ అనేది GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N లో అసైన్మెంట్ ఫీల్డ్ లో కనిపిస్తుంది. ఓకే, అలాగే కస్టమర్ మాస్టర్ డేటాలో మీరు ఏదైతే షార్ట్ కీ తీసుకుంటారో ఆ షార్ట్ కీ అనేది కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N, సో FBL5N లో కనిపిస్తుంది, అసైన్మెంట్ ఫీల్డ్ లో కనిపిస్తుంది. షార్ట్ కీ ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. అసైన్మెంట్ ఫీల్డ్ ని షార్ట్ కీ ద్వారా పాపులేట్ చేస్తాం. అది ఆ షీట్ లో ఉన్నదంతా చదవండి, ఇంటర్వ్యూలో మీకు యూజ్ అవుతుంది. క్లియరా కదా? నెక్స్ట్ క్లాస్ యాక్చురల్ డిఫరల్ 30th డిస్కస్ చేద్దాం, మండే రోజు. ఓకేనా? Okay, sir. క్లియర్ కదా? క్లియర్ అండి? అర్థమైనా లేదా? Yes, sir. ఓకే, నెక్స్ట్ క్లాస్ మండే అండి. సాటర్డే సండే హాలిడే తీసుకోండి. మేబీ నెక్స్ట్ సాటర్డే సండే నుండి మీకు క్లాసెస్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. బాయ్, గుడ్ డే.